నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొంతమంది ఎన్డీఏ నేతలు కలవడం జరిగింది. సో అంతేకాకుండా ఇంకొంతమంది అధికారుల మీద కూడా ఫిర్యాదు చేశామన్నట్లుగా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో అంటే ఏపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది అని దానికి సంబంధించి ఢిల్లీలో కలవడం జరిగింది కొంతమంది ఎన్డీఏ నాయకులు. అంతేకాకుండా ఇంకొంతమంది అధికారులు కూడా మెన్షన్ చేయడం జరిగింది పేర్లు. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు ఇప్పుడు ఈ ఎన్నికల వేళ? చాలా అవసరం అమ్మా. ఇప్పుడు మన ముందు ఇవాళ మన సతీష్ గురించి చెప్పుకున్నాక ఈ విషయానికి వద్దాం. ఎందుకంటే ఈ వేముల సతీష్ కుమార్ అనే పిల్లాడిని, 17 ఏళ్ల పిల్లాడిని ఇవాళ పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి రాయి విసిరింది ఆ పిల్లాడు. 5 పిల్లల్ని పట్టుకున్నారు. అందులో ఒక పిల్లాడిని తీసుకెళ్ళి ఇవాళ ఈ పిల్లాడే కొట్టాడు అని 2 రోజుల్లో ఆ వేముల సతీష్ కుమార్ని వీళ్ళు పట్టుకోవడం జరిగింది. నిన్న సాయంకాలం వాళ్ళు ఏమిచ్చారు, జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన వ్యక్తిని ఎవరినో పట్టుకుని మీరు చెప్పగలిగితే, లేదు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వగలిగితే మీకు 2 లక్షల రివార్డ్ అన్న పెద్ద మనుషులు పోలీస్ శాఖ విజయవాడలో. ఇవాళ పొద్దున్న అయ్యేసరికి ఆ పిల్లాడిని ఎలా పట్టుకున్నారమ్మా? 5 సంవత్సరాలు బాబాయ్ హత్య జరిగి 5 సంవత్సరాలు అయితే ఇంతవరకు దాని మీద ఎవ్వరూ చర్యలు తీసుకోలేకపోయారు. అసలు ఆ కేసు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఈరోజు పాప ఈ అమాయకుడైన ఈ సతీష్ కుమార్ అనే పిల్లాడిని పట్టుకుని వాడికి మందిస్తాము, 350 రూపాయలు నీకు ఇదేంటది డబ్బులు ఇస్తామని అంటే అంటే దాన్ని ఏమంటాం మనం, బత్తా కింద అనుకోండి. అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బత్తాలు అంటారు దాన్ని. అది ఇస్తామని అంటే నాకు మంది ఇచ్చారు, బత్తా ఇవ్వలేదు కోపంతో నేను రాయి వేసిరాను అని చెప్తున్నాడు. అది గులకరాయి కాదు ఇంతకీను. ఆ రాయి ఏంటి అనేది అందరం బుర్రలు బద్దలు కొట్టుకుని 2 రోజులుగా అది నడిచింది కదా. అది ఇంత చేసి అక్కడేమో అంకర్ రాయి మీద వేస్తారు కదా ఈ రాళ్ళు, అదేదో చిన్న ముక్క తీసుకుని వాడు విసిరాడు. ఓకే, అంతే చెప్పింది వాళ్ళ. అంటే వాడిని హెరాస్ చేసే పోలీసులు వాడిని కొట్టి వాడిని ఏం చేశారో నానా హింస పెడితే వాడు చెప్పిన విషయం ఇదేంటి. ఈ 5గురిని ఇంట్రాగేట్ చేశారు. 5 పిల్లల్ని పట్టుకుని, ఈ యువకుల్ని పట్టుకుని వాళ్ళని హింసిస్తే వాళ్ళలో ఈ పిల్లాడు ముందుకు వచ్చి నేనే వేశాను రాయను ఒప్పుకున్నట్టు. ఆ తల్లి వాళ్ళ బోరును ఏడుస్తోంది. మేమేమి ఆ పిల్లాడిని ఇబ్బంది పెట్టము, ఊరికే విచారిస్తాము, వీళ్ళు మందు తాగారు అందుకోసమే మేము తీసుకెళ్తున్నామని చెప్పి అదేంటది అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మీరేమో ఇదేంటది ఆధార్ కార్డు తీసుకుని రండి ఈలోగా అని చెప్తే పాపం వీళ్ళు నమ్మి వెళ్తే అక్కడ పిల్లాడు దొరకలేదట. వాళ్ళేమో ఏమీ సమాధానం ఇవ్వలేదట. ఇంతకీ ఇది ఎందుకు లింక్ చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు ఎన్నికలు సజావుగా సాగుతాయా అని ఒక అనుమానంతో ఇది మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక చిన్న రాయి విసిరితే మీరు భయపడి, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం అది. ముఖ్యమంత్రి కరెంట్ ఆఫ్ చేయించుకుని ఒక రాయి విసిరించుకున్నాడు అనేది అది ఆ ప్రభుత్వ వైఫల్యం. అది అధికార పక్షంలో ఉన్న వ్యక్తికి అలా జరిగిందంటే ఈ మొత్తం ఈ డీజీపీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సిఎస్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని రేపొద్దున కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని పదవిలోంచి తప్పిస్తుంది. వాళ్ళని అంటే సస్పెండ్ చేయొచ్చు, లేదు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ భయంతో ఇవాళ ఎవరో ఒక అమాయకుడైన ఒక పిల్లాడిని తీసుకొచ్చేసి వాడిని బెదిరించి వాడిని కొట్టి తిట్టి వాడిని చంపుతారా ఉంచుతారా మనకు తెలియదు. కోడికత్తి కేసులో సీన్ ఏమయ్యాడు, 5 ఏళ్ళు అనవసరంగా అనుభవించాడు, మనందరికీ తెలుసు. వాడేదో ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా 5 సంవత్సరాలు వాయిదాలేసి ఆ పిల్లాడు జైల్లో మగ్గి ఎలాగో మొత్తం మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ పిల్లాడు ఏమవుతాడో మనకు తెలియదు, బెయిల్లో వస్తాడా రాడా అని. సో ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష కూటమి ఎందుకు కలిసింది? ఎవరెవరు కలిశారు? కనకమేడల రవీందర్ గారు, తర్వాత మన నాదెండ్ల మనోహర్ జనసేన, అండ్ దెన్ బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావు గారు కలిసి ఏం అడిగారంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, మీరు ఎక్కడెక్కడ ఈ ఉంటాయి కదా ఎన్నికలు నిర్వహించే ప్లేసెస్, కొంచెం ఎక్కడ గొడవలు జరిగే ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో బూతులు, అక్కడ మీరు వీడియో రికార్డింగ్ చేయండి, ఎన్నికలు సజావుగా సాగేలాగా చూడండి అని కోరారు. తర్వాత ప్రతి చోట కూడా వీళ్ళు అదే కెమెరాస్ నిఘా పెట్టమన్నారు, ఎన్నికలు సజావుగా జరిగేలాగా చూడమన్నారు, మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్పారు వాళ్ళు.
అందుకోసం వాళ్ళు కలిశారు వాళ్ళు. అది అంతేకాకుండా ఇంకొంతమంది అధికారుల పేర్లు కూడా మెన్షన్ చేసినట్టుగా కూడా అంటున్నారు, వాళ్ళే బాగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అని. మరి దాని గురించి ఏమంటారు? వివేక్ యాదవ్ ఒకరు, ధర్మారెడ్డి, రఘురామిరెడ్డి, ఈ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు. ఎందుకంటే రఘురామిరెడ్డి మొన్ననే ట్రాన్స్ఫర్ వెళ్ళారు కదా, కానీ ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళాడు ఆయన. కాకపోతే మరి ఆయన పేరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు మెన్షన్ చేశారో మనకు అర్థం కాలేదు. కానీ మరి ఇంకో రఘురామిరెడ్డి గారు ఉన్నారో చూడాలి మనం. ఏదేమైనా కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తీసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్డి అనే సఫిక్స్ ఉండే వాళ్ళనే తీసుకున్నాడు. అంటే వాళ్ళ పేరు చివర రెడ్డి అని ఉంటుంది, సఫిక్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఆ సఫిక్స్లు ఉండే వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళందరూ ఆయన మనుషులే. ఇప్పుడు ఆయన ఎవరిని తీసుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆయనకు చాలా కావాల్సిన వాళ్ళు, వీళ్ళనే తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి అందుకోసమని వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇగో ఈ వ్యక్తుల విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళ ద్వారా కూడా మాకు ఎన్నికలు సజావుగా జరగకపోవచ్చు, మీరు చర్యలు తీసుకోండి అని కూడా అడిగారు అన్నమాట. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల పైన కూడా కేసులు బానాయిస్తున్నారని, ముఖ్యంగా ఇబ్బందులు అనేవి సిఎస్ నుంచి, డీజీపీ నుంచి మేము ఎదుర్కొంటున్నాము, ఈవెన్ ఇంటెలిజెన్స్ ఐజీ దగ్గర నుంచి కూడా మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మా పార్టీ కార్యకర్తలు కూడా ఎదుర్కొంటున్నారని కూడా అందులో పొందుపరిచారన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఎందుకు ఉదాహరణ, మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద రాయి విసిరారు. ఎక్కడ? గాజువాకలో. తెనాలిలో పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. వీటి గురించి ఏం బాధ లేదు, ఎందుకంటే అవన్నీ వాళ్ళు కడుపు దుగ్ధ కొద్దో వాళ్ళకి ఏదో కోపం వచ్చో వాళ్ళు ఏదో ఆవేశంలో వాళ్ళు రాళ్ళు విసిరారని వీళ్ళు చెప్తారు, అధికార పక్షం వాళ్ళు. మనం ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా చూసాం కదా. ఏదైనా పక్షాలు లేకపోతే పౌరమా గులకరాయి వేస్తే ఇది అవటానికని మన కొడాలి నాని గారు చెప్పారు. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి గులకరాయి అని అన్నారు మొన్న. గులకరాయి తగిలితే ఆయన కన్ను పోయిందా, ఆయనకి ఏమైపోయిందా, ఆయన ప్రాణం పోయిందా, గుండె ఆగిపోయిందా, ఇన్ని మాట్లాడారు. వాళ్ళ గుండెలు ఆగిపోతాయని. అది అంటే తన పక్షానికి విపక్షానికి ఉండే తేడా చెప్తున్నా. అంటే నాదైతే నొప్పి, ఒక డాక్టర్ అన్నట్టు ఇన్ని కంతులు కోసాను కానీ నాకు అంతంత నొప్పి నాకు ఇంకెక్కడ వెళ్ళలేదు, చూడలేదని. అంటే నీకు ఇన్ని కంతులకు వస్తే నీకు నొప్పి ఎందుకు ఉంటుంది? నీ ఒంటి మీద నువ్వు కోసుకుంటే నీకు నొప్పి ఉంటుంది. అలాగా వీళ్ళందరూ కూడా వాళ్ళ దాకా వచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అయితే పాపం వీళ్ళందరూ ఇదైపోతారు. ఇంకో విషయం, ఇవాళ అతను ఎవడు టెక్కల్ నుంచి అతను మాట్లాడాడు, పేరు మర్చిపోయాను నేను. వాళ్ళందరూ కూడా హ్యూమన్ బాంబ్స్ అయిపోతారట అవసరమైతే. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అయితే వాళ్ళు లక్షల సంఖ్యలో హ్యూమన్ బాంబ్స్ అయిపోతామని పొద్దున్న చెప్పాడు టెక్కల్ నుంచి అతని పేరు మర్చిపోయాను నేను. హ్యూమన్ బాంబ్స్ అయిపోతారట. దీని మీద చర్య తీసుకోవాలి అసలు. ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. అర్థమైందా మీకు? ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు ఖండించాలి. ఇలాంటివి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, ముందు పోలీసుల దృష్టికి వెళ్ళాలి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు చీడపురుగులు అన్నమాట సమాజంలో. ఇలాంటి ఇప్పుడు ఒక మనిషి మాట్లాడిన మాట 100 మందిని ప్రభావితం చేస్తుంది, అవునా కాదా? మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టెక్కల అతని మీద తప్పకుండా అసలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు విపక్షాలు ఏవైతే ఆరోపించాయో అవన్నీ నిందలు కాదు, నిజాలు. వాళ్ళు అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు సభలు జరుపుకోవాలన్నా కష్టమే, వీళ్ళు ఏం చేసినా తప్పే. వీళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతాయి, కొడతారు అవసరమైతే. ఎవరు? అధికార పక్షం వాళ్ళు. వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు. మనం చూసాం కదా, బాలినేని శ్రీనివాసరావు ఏం చేశాడు ఒంగోలులో. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, పైగా హాస్పిటల్కి వెళ్ళి గొడవలు చేసి, వాళ్ళే మా మీద ఎదురు తిరిగి మా కోడల్ని తిట్టారు, మమ్మల్ని అన్నారు. అంటే అక్కడ ఏమైంది ఆ రోజు? ఒక వాలంటీరు, రిజైన్ చేసిన వాలంటీర్ని తీసుకెళ్లారు. ఆవిడ ప్రశ్నించింది, వాలంటీర్ కదమ్మా, అలా రాకూడదు కదా అని ఆవిడ అడిగింది. అందులో తప్పే ఉంది? అక్కడ వాలంటీర్ తప్పు లేదు, అడిగిన ఆవిడ తప్పు లేదు, తీసుకెళ్ళిన వాళ్ళది తప్పు. ఎప్పుడు తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడికే శిక్ష ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ తీసుకెళ్ళిన బాలినేని శ్రీనివాసరావు కోడలిది తప్పు. ఇప్పుడు వాలంటీర్ ఏం చేస్తుంది? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తుంది అమ్మాయి, ఆవిడ అడగడం తప్పులేదు. బికాజ్ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? వాళ్ళ సేవలు తీసుకోవద్దు, ఎలక్షన్స్ అయ్యేవరకు పక్కకు పెట్టమంది. ఆవిడ అదే ప్రశ్నించింది ఆవిడ. అప్పుడు ఎంత గొడవ జరిగింది? వాళ్ళందరినీ దూషించి వాళ్ళని కొట్టి, ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని కొట్టి ఎంత జరిగింది? అది వాస్తవాలు ఇవన్నీ. ఈ వాస్తవాలు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సో ఎన్డీఏ కూటమి నేతలు కొంతమంది ఢిల్లీలో
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం జరుగుతోంది, దీని మీద చర్యలు తీసుకోండి అని. మరి ఢిల్లీ అక్కడి నుంచి ఈసీ ఏం చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.